రెండోది ఇప్పుడు తల్లిదండ్రులు కంట్రోల్ చేయడానికో, లేకపోతే అడ్వైజ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కోపం వస్తుంది. మీరు నన్ను పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఇప్పుడొచ్చి మీరేంది నాకు సలహాలు ఇచ్చేది అన్న కోపం ఉంటది. వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు. ఈ అమ్మాయి ఇతన్ని నాకు పరిచయం చేయలేదు. సమస్యలొచ్చినప్పుడు నేను ఆ అబ్బాయితో మాట్లాడతానంటే, "నువ్వు మాట్లాడొద్దు. నువ్వు ఇన్వాల్వ్ అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను" అని అనింది మా పాప అని కూడా ఆయన అన్నాడు. అంటే నా 5 ఏళ్లుగా కలిసి ఈ అబ్బాయితో ఉంటున్నా, తల్లిదండ్రులకి ఈ అబ్బాయిని పరిచయం చేయలేదు. పైగా పెద్ద దూరం కాదు జవహర్ నగర్‌కి, రామ్‌నగర్‌కి. అంటే అర్థమేమి ఈ అమ్మాయి ఇండిపెండెంట్‌గా ఉండదలుచుకుంది. వాళ్ళ అమ్మ, నాన్న ఇంటర్ఫియరెన్స్ ఈ అమ్మాయికి ఇష్టం లేదు తన లైఫ్‌లో. తన సమస్యను తను సాల్వ్ చేసుకుందాం అనుకుంది. అలాగే వాళ్ళ అమ్మ మాట్లాడుతుంది, ఈ అమ్మాయి చాలామందికి కౌన్సెలింగ్ ఇచ్చేది, బోల్డ్ గర్ల్, ధైర్యంగా ఉండేది. కాబట్టి మేము ఆ అమ్మాయి సమస్య అమ్మాయి సాల్వ్ చేసుకుంటది అనుకున్నాం తప్ప, మేము ఇట్లా జరుగుతుంది అనుకోలేదన్నారు. కాబట్టి ఇవన్నీ వాస్తవం. వీళ్ళ తల్లిదండ్రులకి ఈ అమ్మాయికి గ్యాప్ ఉంది. ఇతను ఈ మాట అని కూడా ఉండొచ్చు. అది బాధతో అని ఉండొచ్చు. తన వల్ల తనకి ఇబ్బంది. ఎందుకంటే వీళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంటది. ఎవరో బంధువులు, ఫ్రెండ్స్ వస్తారు. ఈ పాప ఎవరన్నప్పుడు మనవరాలు అంటారు. వీళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? వీళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఇవన్నీ అడుగుతారు. ఈ అప్పుడు ఇవన్నీ బయటకొస్తాయి. మీ ఇంతమంది ప్రపంచానికంతా మీరు ఉద్యమాలు చేస్తారు. వీళ్ళమ్మ మహిళా సంఘంలో పనిచేస్తుంది. చైతన్య మహిళా సమాఖ్యలో. మీరందరికీ చెప్తారు. మీ కూతుర్ని మీరు ఇట్లా పెంచుతున్నారేంటి అని అడగొచ్చు. ఇలాంటి వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ప్రాబ్లమ్స్. నిజానికి ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ నాన్న ఇలా అన్నా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్నాడులే, మన లైఫ్ మనం డిసైడ్ చేసుకున్నాం అని గట్టిగా ఉండాలి. కానీ మనుషులు ఉండాలని మనం అంటాం. నేను కూడా ఉండలేను. ఎవరు కూడా ఉండలేరు అలాగా. ఆ సందర్భం వచ్చినప్పుడు మెంటల్‌గా మనం డిస్టర్బ్ అయిపోతాం. లైఫ్ ఏంట్రా చచ్చిపోతే బాగుండని అందరికీ అనిపిస్తది. అనిపించని వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ఏదో సందర్భంలో మనకి చచ్చిపోవాలని అనిపించని వ్యక్తులు ఎవరు ఉండరు. ఇంకా ఇలాంటి వాళ్ళ లైఫ్‌లో ఇంకా సంక్షోభం ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళకి ఇంకా సెన్సిటివ్ పర్సన్ ఈ అమ్మాయి. పోయెట్రీ చూస్తే అర్థమవుతుంది. ఇంకా కష్టం కావచ్చు. సో, అదే వాళ్ళ తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటి? ఈ అమ్మాయి లోన్‌లీగా ఫీల్ అవుతుంది. తనకు అంతమంది పరిచయస్తులు ఉన్నారు గానీ, ఒక కేర్ తీసుకునేవాళ్ళు, ఒక అదేదంటారు ఏడుస్తున్నప్పుడు ఒక ఆనుకోవడానికి ఒక భుజం, ఒక దగ్గరకు తీసుకునేవాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు. ఎక్కువ అందమైన అమ్మాయిలతో వాళ్ళకుండే ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రతి ఒక్కడు ఆమె బాడీ కోసం ట్రై చేస్తారు గానీ, ఆమెను ఒక మనిషిగా అర్థం చేసుకొని ఆమెకి ఒక అండగా నిలబడాలి, కేర్ తీసుకోవాలి అనేది ఎందుకుంటది మగవాళ్ళకి? మగవాళ్ళు ఏమో అందంగా ఉంది, ఒకసారి మనం రొమాన్స్ చేద్దామని ట్రై చేస్తారు. అది ఎక్కువుంటది. మామూలు ఒక సాధారణమైన అమ్మాయిలకే అబ్బాయిలు విపరీతంగా వెంటపడేవాళ్ళు. ఇంకా ఇటువంటి అందంగా ఉండి, డైనమిక్‌గా ఉండి, పోయెట్రీ రాసి, ఇలాంటి లక్షణాలు ఉన్నోళ్ళకి ఎంత క్యూ ఉంటదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి అనేక ప్రెషర్స్‌ని ఆ అమ్మాయి తట్టుకొని నిలబడాలి. అమ్మాయికేదో కొవ్వు బట్టో, ఇంకోటో బట్టి విడాకులు తీసుకోదు కదా! వాళ్ళకి సెట్ కాలేదు. విడాకులు తీసుకుంది. రెండోది ఈ సమాజంలో అది కొద్దిగా విచిత్రం. ఇంకా అది పెరుగుతా ఇప్పుడిప్పుడే వస్తుంది. మనకు వెస్ట్‌లో అయితే ఇది కామన్. నాకు నచ్చిన ఫిలాసఫర్లు అందరూ కనీసం 4, 5 భార్యలు ఉంటారు. డైరెక్టర్లు ఎవరిని కొట్టినా మన వాళ్ళకి కనీసం ఒక 4, 5 ఉంటారు. సీరియళ్ళకి కూడా అలాగే ఉంటారు. అది కామన్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కామన్ కాలేదు. కాబట్టి ఇది విచిత్రంగా ఉంటది మనం చెప్పుకుంటే. 2 విడాకులంట, మూడోసారి ఎవరితోనో ఉందంట. ఏంటి ఉంటే ఏంటి అనేది ఇంకా రాలేదనమాట. సో, ఈ ప్రెషర్ ఆ అమ్మాయి మీద కూడా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి కూడా పేరు పక్కన ఎందుకు పూర్ణచంద్ర పెట్టుకుంది అంటే కూడా, అరే భాయ్ నాకు ఆల్రెడీ ఓ బాయ్ ఫ్రెండో లేకపోతే కంపెనీనో ఉన్నాడు. మీరు ట్రై చేయొద్దని చెప్పడానికి కూడా అయ్యుండొచ్చు. రెండోది ఒక పొసెసివ్‌గా నాకు డిక్లేర్ చేయాలని అనుకోని ఉండొచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అట్లాగే కూతురికి కూడా ఒక తండ్రి లాంటి స్థానం అవసరం ఇవాళ సమాజంలో. ఇవేవి లేనప్పుడు చాలా వల్నరబుల్‌గా ఉంటారు స్త్రీలు. సో, ఇవన్నీ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయికి కావాల్సినంత సంక్షోభం, కావాల్సినంత స్ట్రగులు, ఒంటరితనం ఇవన్నీ ఆ అమ్మాయిలో ఉన్నాయి. ఇక ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళయింది. పిల్లలున్నారు. మేబీ కొద్ది రోజుల తర్వాత చాలామంది మన చుట్టూ ఉన్న మగవాళ్ళలాగే ఆ అబ్బాయికి కూడా బోర్ కొట్టుండొచ్చు, లేకపోతే భార్యతో విభేదాలు వచ్చుండొచ్చు, ఏమైనా జరుగుండొచ్చు. ఇంకొక అమ్మాయి కావాలనిపించొచ్చు. ఇతనికి అందం ఉంది, డబ్బుంది, పొలిటికల్ పవర్ ఉంది. కాబట్టి అమ్మాయిలు కూడా ఇతనికి కూడా అవైలబుల్ ఉన్నారు. కాబట్టి ట్రై చేసి ఉండొచ్చు ఆ అబ్బాయి. ఈ అమ్మాయి అతనికి ఇదైంది, కనెక్ట్ అయింది. సో, ఇప్పుడు నేను భార్యను వదిలేస్తానని చెప్పుండొచ్చు ఈ అమ్మాయికి. హామీ కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఈ అమ్మాయి కూడా తెలిసే చేసుకుంది. అతనితో ఉంటుంది. ఇతనికి భార్య ఉంది, పిల్లలున్నారని ఆ అమ్మాయికి కూడా తెలుసు. సో, ఈ నేపథ్యంలో ఈ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉంటుంది. అంటే నువ్వు ఓపెన్‌గా డిక్లేర్ చేయాలని ఈ అమ్మాయి అనుకుంటది. నా హస్బెండ్ అని నేను ఓపెన్‌గా డిక్లేర్ చేయాలి కదా! నువ్వేం తేల్చట్లేదని.
నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని సడన్గా వదిలేయాలంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, కాబట్టి కన్విన్స్ చేయాలి, నాకు టైం కావాలని ఇతను అనుకోండొచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఘర్షణ వీళ్ళిద్దరి మధ్య కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇతను ఏం చెప్తున్నా అంటే, నేను ఉన్నంతలో అంటే కొన్ని విషయాలు ఇతను చెప్పలేదు, విభేదాలు ఉన్నట్టు చెప్పలేదు. విభేదాలు లేకపోతే అసలు వీళ్ళ నాన్న ఎందుకు వచ్చాడు అక్కడికి? నాన్న వచ్చాడంటేనే ఈ అమ్మాయి కాల్ చేస్తే కదా వచ్చాడు. మరి ఈ విషయం ఇతను దాచిపెట్టాడు. అంటే ఇతను ఏంటంటే తనకు కావాల్సిన నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళాలి, తను నిర్దోషం అని చెప్పుకోవాలనేది ఇతని తాపత్రయంగా మనకు కనబడుతుంది. సో ఇవన్నీ తేలాలంటే దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అన్న ఉండాలి, ఆబ్జెక్టివ్గా ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్న చేసి చెప్పాలి. ఏదేమైనా వాళ్ళు ఎవరు దోషులో చెప్పాల్సిన బాధ్యత మనకేమీ లేదు. హత్య అయితే చెప్పచ్చు, కానీ ఆత్మహత్యకి అనేక కారణాలు, నాలుగో ఫ్యాక్టర్ సమాజం కూడా ఉంటుంది. ఈ సమాజం వీళ్ళ మీద విధించే ఒక కొన్ని రూల్స్ కావచ్చు, రెగ్యులేషన్స్ కావచ్చు, మోరల్ యాంగిల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రెజర్ అనేది సమాజం నుంచి కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇవాల్టి జనరేషన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, ఒక తమకి ఫ్రీడము, సెక్యూరిటీ, ఈ రెండింటి మధ్య సమాజం ఎప్పటికైనా కూడా ఊగిసలాడుతుంటుందని జిగ్మంట్ బౌమన్ చెప్తాడు, ఒక సోషియాలజిస్ట్. ప్రతి సమాజం కూడా ఫ్రీడమ్కి, సెక్యూరిటీకి మధ్య స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఫ్రీడమ్ అబ్సల్యూట్గా ఎవరికేమి ఉండదు. సో ఈ స్ట్రగుల్లో ఈ అమ్మాయి ఓడిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు, అలసిపోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు, బతికే ఒక ఉత్సాహాన్ని కోల్పోయినట్టుగా అర్థం చేసుకోవచ్చు. దానికి ట్రిగరింగ్ వీళ్ళ నాన్న మాట కావచ్చు, లేకపోతే ఈ అబ్బాయి బిహేవియర్ కావచ్చు, ఏదైనా ట్రిగరింగ్ కావచ్చు. కానీ అది ట్రిగర్ మాత్రమే. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఈ అమ్మాయిలో ఒక మరుగుతున్న ఇది అయితే ఉంది. సో దాన్ని ట్రిగర్ వచ్చినప్పుడు అది పైకి వచ్చింది.